అండ్ ఇంకొకటి కూడా మీ హోమియోపతిలో చూస్తే లైక్ ఈ మధ్య ఎక్కువ యాడ్స్ చూస్తుంటారు. నీ ప్రాబ్లమ్ కి హోమియోపతి వాడితే ఫాస్ట్ గా తగ్గిపోతాయి. ఈవెన్ అదే విధంగా లైక్ అలోపతిలో చూస్తే కూడా వాళ్ళు కూడా ఈ ఆపరేషన్స్ చేయాలి, ఇట్లా అవ్వాలి అంటారు. హోమియోపతిలో నీ ప్రాబ్లమ్స్ లైక్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి హోమియోపతిలో? సో ఇప్పుడు కామన్ జాయింట్ పెయిన్స్ లో అన్నిటికంటే మోస్ట్ కామన్ పెయిన్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు. మోర్ దెన్ 30 crores పాపులేషన్ ఇన్ ఇండియా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. 30 crores. నేను ఈ మోకాళ్ళ రీహాబిలిటేషన్ లో ఫెలోషిప్ చేశాను. సో వీ హావ్ స్టడీడ్. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు మోస్ట్ కామన్ రీజన్ ఇండియన్స్ లో ఎందుకు వస్తుందంటే మనం ఎక్కువ స్క్వాటింగ్ పొజిషన్ లో ఉంటాం. స్క్వాటింగ్ అంటే కింద కూర్చొని తినడం కానీ, ఇండియన్ టాయిలెట్ యూస్, దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఉంటాయి నో డౌట్, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్. అంటే యూజువల్ గా చెప్తుంటారు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా బాగుంటది హెల్త్ అని అంటుంటారు. మీరేమో అది మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు యంగ్ ఏజ్ లో యూజ్ చేయొచ్చు. కానీ జనరల్ గా మన బాడీ ఏజ్ అయినా కొద్ది ఏమవుతుందంటే డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి. డీజనరేటివ్ చేంజెస్ అంటే ఏంటంటే బోన్ జాయింట్స్ గెట్ స్టార్ట్ వీక్ అనమాట. సో అప్పుడు మీరు అది చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఫాస్ట్ గా యాక్సిలరేట్ అవుతుంది. సో దీంట్లో అన్ని కేసెస్ లో సర్జరీ అవసరం పడదు. 7 to 8 పేషెంట్స్ అవుట్ ఆఫ్ 10 సర్జరీ అవసరం పడదు. అది మీరు మెడిసిన్స్ తోటి, మీరు నీకు సంబంధించిన ఎక్సర్సైజ్ స్ట్రెంథెనింగ్ అండ్ స్ట్రెచనింగ్ ఇవన్నీ చేసుకుంటూ. సో హోమియోపతిలో సర్జరీ అవసరం లేకుండా నీ ప్రాబ్లమ్ అన్ని కేసెస్ లో కాదు, ఒక అది గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్ లో. సో హోమియోపతి అనగానే ఓన్లీ మీరు మెడిసిన్స్ మాత్రమే ఇస్తారా? లైక్ సర్జరీస్ లాంటివి చేయము. ఓన్లీ మెడిసిన్స్. ఇప్పుడు దాంతోపాటు మేము ఏం చేస్తున్నామంటే కొద్దిగా లైఫ్ స్టైల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైట్ అడ్వైస్ చేయడం కానీ, ఇన్ హౌస్ డైటీషియన్ తోటి, లేదంటే దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పడం కానివ్వండి, ఎక్సర్సైజ్ అడ్వైస్ చేయడం, అవన్నీ కూడా చేస్తున్నాం. ఓకే.